ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గత 2 రోజులుగా ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నారు. ప్రస్తుతం వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇక ప్రకాశం జిల్లాలో గత 2 రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. దీనిపై మరింత సమాచారాన్ని మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. చెప్పండి, అక్కడ హీటెడ్ పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల వివాదం పరిస్థితి ఏంటి అసలు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గత 2 రోజులుగా వీరిద్దరి మధ్య కూడా జరుగుతున్నటువంటి ఒక విమర్శలు ప్రతి విమర్శల సమయంలో వారిద్దరి మధ్య కూడా ఇప్పుడు జిల్లా రాజకీయాల వ్యాప్తంగా కూడా ఈ యొక్క మాటల యుద్ధం అనేది అందుకుంది. ప్రధానంగా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో వైసీపీ మంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా దామచర్లకు బాలినేని మధ్య కూడా ఇలాంటి విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వైసీపీ ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేనలో చేరిన తర్వాత ఆయన కొంతకాలం వరకు కూడా ఆ పార్టీకి కూడా కొంచెం దూరంగా ఉండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దామచర్ల జనార్దన్ ఫస్ట్ నుంచి కూడా బాలినేని వైసీపీ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అవినీతి చేశారని చెప్పేసి ఎన్నో అక్రమాలు చేశారని చెప్పేసి కూడా ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల ఒంగోలు వచ్చిన సమయంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అదేవిధంగా వైసీపీ సుబ్బారెడ్డి పైన కామెంట్ చేశారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పైన కూడా కొన్ని కామెంట్లు చేశారు. అంటే ఏదైతే ఈ యొక్క బాలినేని అవినీతికి అక్రమాలకు పాల్పడ్డానని చెప్పేసి కామెంట్ చేస్తున్నారో తన పైన ఉన్నటువంటి అవినీతిని నిరూపించాలని చెప్పేసి ఆ ఎమ్మెల్యేకి కూడా సవాలు విసిరారు. అంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది కదా, మరి నేను చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ మీడియా ముందు చెప్పడం కాదు, అవినీతి గురించి కలెక్టర్ కు ఎస్పీకి ఫిర్యాదు చేసి దానిపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేపించి వాస్తవాలను బయట తీయాలని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే దీని విషయంలో మరోసారి మళ్ళీ దామచర్ల జనార్దన్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి బాలినేని పైన కొన్ని కామెంట్లు చేశారు. అంటే గతంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశారని చెప్పేసి ఇండియాకి అవినీతి చేసినప్పటికీ కూడా కూటమిలో ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా కొంతకాలం వరకు సైలెంట్ గా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. పొగరాదన్నట్లుగా అసలు వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది ఇప్పుడైతే తెలుస్తుంది. అసలు ఈ హీటెడ్ పాలిటిక్స్ ఈ మధ్య బయటకు వచ్చాయి. అసలు మొత్తంగా చూసుకుంటే అసలు వివాదం ఎప్పుడు మొదలైంది? అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం తాజాగా అయితే మాత్రం వారిద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గుమంటే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య గతంలో నుంచి కూడా అంటే ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పుడు వైసీపీ మంత్రిగా ఉన్నారో అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఈ ఇద్దరి పైన ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకోవడము, ఒకరిపైన ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది జరుగుతా ఉంది. ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో జనసేన కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ సమయంలో బాలినేని పైన కూడా దామచర్ల ఎన్నో కామెంట్ చేశాడు. అయితే బాలినేని ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి కొన్ని ఆ విషయాలన్నీ కూడా అప్పుడు సత్తుమణిగాయి. అయితే తాజాగా చూసుకుంటే వీరిద్దరి పైన కూడా ఏదైతే ఒక మెప్మా ఉందో మెప్మాలో భారీ అక్రమాలు జరిగాయి, భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా వారు కామెంట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ఈ యొక్క మెప్మాలో నకిలీ గ్రూపులు తయారు చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పేసి జిల్లా ప్రజలందరినీ కూడా అంటే ఒంగోలులో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న ఒంగోలు వచ్చిన సమయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే ఏదైతే నాకు ఈ పార్టీలతో ముఖ్యం లేదు, జనానికి వాస్తవాలు తెలియాలి, నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, కావాలంటే నేను నాకు ఉన్నటువంటి ఒకగానొక కొడుకు మీద కూడా ప్రమాణం చేస్తాను, నీకు చేతనైతే నీ కూతురి మీద కూడా ప్రమాణం చేసి చర్చకు రా అని చెప్పేసి కూడా దామచర్ల మీద ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దామచర్ల కూడా దీనికి ఘాటుగా ప్రతిస్పందించారు. నేతల మధ్య వివాదం అసలు పరిష్కరించే దిశగా పార్టీ అధ్యక్షులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అవేమైనా ప్రారంభం అయ్యాయా? ఖచ్చితంగా ఉంది. ఏదైతే వీరిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి విషయాలు
ఇప్పటికే పార్టీ అధినేతలకు కూడా తేడా వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీరు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు అంటే వీరు ప్రెస్ మీట్లలో వ్యక్తిగతంగా జరుగుతున్న దాడులు ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ ఇది పార్టీలకు భారీగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కూటమిలో ఉన్న నేపథ్యంలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడము అడుగులో ఉన్నటువంటి ప్రతిపక్షానికి ఇది ఒక ప్రస్తుతానికి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే పార్టీ అధినేతలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయం గురించి అంటే వీళ్ళిద్దరికి కూడా ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి విషయం మీద వారు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రశాంత్, ఇక జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు, అలాగే టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా దీన్ని చూస్తున్నారు? ఏదైనా ప్రకాశం జిల్లాలో చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మరి దామచర్ల జనార్దన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క తాజా పరిణామాల నేపథ్యంలో అటు జనసేన ఇటు టీడీపీ నాయకుల క్యాడర్ అంతా కూడా ఒకసారిగా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. కూటమిలో ఉన్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఏమాత్రం కామెంట్ చేస్తున్నా కానీ అది పార్టీకి చాలా మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం మేరకు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సైలెంట్ వాతావరణంలో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క దామచర్ల జనార్దన్ అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వీరిద్దరు మాత్రమే ఏకంగా ఒకరిపై ఒకరు డి అంటే డి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మాత్రం పార్టీ అధినాయకత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే వీరిద్దరు చేసినటువంటి ఈ యొక్క ఘాటు విమర్శల నేపథ్యంలో పార్టీకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీరిద్దరికి పుల్ స్టాప్ పెట్టేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్, అంటే గతంలో చూసుకున్నట్లయితే అనేక సార్లు అంటే పార్టీ అధినేతలు కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా అంటే పరస్పర విమర్శలు చేసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించండి, లేదంటే చర్యలు తీసుకుంటామని కూడా పార్టీ అధినేతలు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇలాంటివే రిపీటెడ్ గా జరుగుతుండటం వల్ల అసలు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వీరిద్దరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో ఈ విషయంలో ఖచ్చితంగా పార్టీకి చాలా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పటి నుంచి కూడా దాదాపు 1.5 సంవత్సరాల వరకు కూడా ఏ విషయాలలో ఆయన జోక్యం చేసుకోలేదు. అంటే ప్రత్యక్షంగా బయటకు వచ్చి ఇట్లా మీడియా సమావేశం అయితే పెట్టలేదు. ఆయన చాలా వరకు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఈ యొక్క దామచర్ల జనార్దన్ చేసినటువంటి ఈ యొక్క మాటల కామెంట్ల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ఏకంగా ఆయన ఒకటే మాట చెప్పారు, పార్టీలతో సంబంధం లేదు, నాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరందరితో నాకు సంబంధం లేదు, నేను కేవలం వ్యక్తిగతంగానే చెప్తున్నాను, నాకు ఈ జనాలు ముఖ్యం, ఒంగోలు ప్రజలు ముఖ్యం, నాకు వారికి వాస్తవాలు తెలియడం కోసమే నేను ఈ రోజు బయటకు వచ్చి మీడియా పరంగా ఈ విషయాలు చెప్తున్నానని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది దామచర్ల జనార్దన్ మాత్రం మీరు చేసేటువంటి అవినీతి వల్లనే గతంలో మిమ్మల్ని ఒంగోలు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టి మిమ్మల్ని ఓడించారని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్తున్నారు. అయితే దీని విషయంలో వీరిద్దరు ఈ ప్రస్తుతం కూటమిలో ఉన్నారు కాబట్టి దానికి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అధిష్టానం వీరిద్దరికి పుల్ స్టాప్ పెట్టేందుకు తీవ్రంగా కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రశాంత్, థాంక్యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.